నమస్తే. మనము భగవద్గీతని అంటే జస్ట్ కొంచెం తేలికగా ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత అర్థమైన దాన్ని ఎలా మనము ఆ ధ్యాసలో ఉండాలి, అల్టిమేట్ ఏంటి, సత్యాన్ని ఎలా గ్రహించాలి అనేటువంటి విషయంగా మనం మాట్లాడుకుంటున్నాము. చాలాసార్లు ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము. అంతే కదా, ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, వీటిని మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. ప్రస్థానం అంటే ఏంటి? మన ప్రయాణానికి ఈ మూడింటిని ఉపయోగపెట్టుకోవాలి అని అర్థం. ఏ ప్రయాణం? ఇప్పుడు ఇక్కడ మనకు రెండు ప్రయాణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక ప్రయాణం, రెండు భగవతత్వ ప్రయాణం. నిజం చెప్పాలంటే భగవతత్వ ప్రయాణం కనుక మనకి వ్యవహారం అర్థమైందంటే భౌతిక ప్రయాణం అనేది జస్ట్ లైక్ ఒక ఆట. ఆట అంటే ఎట్లా ఆడతాము? ఆటలో ఎవరు ఓడిపోయారో గెలిచారో మనకేం తెలియదు. మేము సాయంత్రం పూట టేబుల్ టెన్నిస్ ఆడుకుంటాం, హాయిగా వెళ్తాము, ఆడేది ఎంజాయ్ చేస్తాము, అంతే తప్ప ఆమె గెలిచిందా నేను బాగా ఆడాను అనేటువంటి పాయింట్ రాదు. ఎప్పుడైతే నువ్వు భగవతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటావో నీ భౌతిక జీవితం అనేది ఇట్స్ నథింగ్ బట్ ప్లే, అంతే. 24/7 నువ్వు ఏ పని చేస్తున్నా చేయకపోయినా హాయిగా ఆ ఆట స్థితిలో ఉంటావు. అలా అంటే ఏంటి? ఇంకోటి ఏం చెప్తారు మన ఋషులు, ఏ విషయాన్నైతే నువ్వు సక్రమంగా అర్థం చేసుకుంటావో ఇంకా నీకు ఈ భూమి మీద ఏ విషయమైనా సరే చాలా తేలికగా అర్థమవుతుంది. ఏంటో అర్థం చేసుకోవాల్సినటువంటి విద్య బ్రహ్మ విద్య. అదొక్కసారి నీకు తెలిస్తే ఇంకా నీకు ఏ విద్యతో పని లేదు. అంటే ఒకవేళ అవసరం అవుతుంది, వితిన్ సెకండ్స్ అది నేర్చేసుకుంటావు అని ఎవరు చెప్పారు? ఇదంతా ఋషులు చెప్పారు. ఎవరు? మన ఉపనిషత్తుల ఋషులు. కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, మనకి టైము కాలం మనకి తెలియదు, కానీ వాళ్ళు అప్పటికి ఇంకా స్క్రిప్ట్ కూడా వచ్చినట్టు లేదు. తర్వాత మనకి సంస్కృతం అది వచ్చి 5-6 వేల సంవత్సరాల లోపల అయి ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనకి ప్రింటింగ్ బొంటింగ్ వచ్చి కూడా 2-3 వేల సంవత్సరాల నాడే. అంతకుముందు ప్రింటింగ్ కూడా లేదు. ఏదో తాళపత్రాల గ్రంథాల మీద, లేదంటే శిష్యులకు బోధిస్తే మౌఖికంగా వాళ్ళు, అంటే మౌఖికంగా అంటే ఓరల్గా వాళ్ళు చెప్తే వీళ్ళు నేర్చుకొని ఉండవచ్చు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? ఉపనిషత్తుల వేదం అంటే ఏంటి? తెలుసుకోవటం. అంటే ఏంటి? ఏం తెలుసుకోవటం? ఈ తెలుసుకోవాల్సింది ఏంటి? అక్కడ మనం ఎలా ఉన్నాము, ఎలా వచ్చాము, ఎలా జీవన విధానాన్ని చేస్తున్నాము, ఏ స్థితిలో మనం ఉండాలి, ఎలా మనం ఆనందంగా ఉండాలి. అంతకంటే విషయం ఏముంది? ఎలా ఆనందంగా ఉండాలి అనేటువంటి విషయానికి మన ఋషులు ఏం చెప్పారు? నీ దగ్గర ఒక శరీరం ఉంది, నీ దగ్గర లోపల ఒక ప్రాణం ఉంది. ఈ ప్రాణం ఉందనేటువంటి విషయం నీ మనసుకు తెలుసు. అందుకని నువ్వేం చేయాలి? నీ మనసుకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఏ రోజుకు ఆ రోజు నీ జీవన విధానంలో కనుక నువ్వు రూపొందించుకున్నావు అంటే నీ ప్రాణశక్తి ఎప్పుడైతే వండర్ఫుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా నువ్వు ఆనందంగా ఏ పనైనా నిర్వర్తించుకుంటూ పోతావు. ఎక్కడైతే శక్తి లేదో మనం ఏం చేస్తాం? నా నుంచి కాదండి, నా వల్ల కాదండి, నా ప్రాణం బాగలేదండి అంటాం. పోనీ మనసు బాగలేదా? ఏదైనా మనసుకి ఏదైనా టెన్షన్ వచ్చేసి నా మనసు బాగలేదండి అంటాం. ఎప్పుడైతే మనసు బాగలేదు, ప్రాణం బాగలేదన్నావో నీ శరీరం ఎలా బాగుంటుంది? శరీరం కూడా బాగుండదు. దానికి ఎప్పుడైనా ఎంత తిన్నా దానికి ఏమంటారు దాన్ని, ఫ్యాటిక్ అంటే నీరసం, ఆ తర్వాత ఎప్పుడు దుఃఖము, బాధ, ఇటువంటివన్నీ ఉంటాయి. కానీ మన ఋషులు వేదాల్లో చెప్పింది ఏంటి? నీ జీవన విధానాన్ని పరమాత్మతత్వంగా నువ్వు తీసుకొని నీకు ఇచ్చిన పనులన్నీ నువ్వు చేసుకుంటూ పోయినావంటే అల్టిమేట్ నువ్వు గ్రహిస్తావని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు పుట్టినప్పటి నుంచి, కడుపులో పడ్డప్పటి నుంచి, ఇదిగోనమ్మ శ్రీమంతం అని మంచి థాట్ తోటి ఏదో అంటే మంచి బిడ్డ పుట్టాలి, మంచి ఆలోచన అని పెడతారు. ఆ తర్వాత పుట్టిన తర్వాత అక్షరాభ్యాసం అని భగవతత్వం కోసం మనకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అది అయిపోయిన తర్వాత అంటే ఏంటి? ఇదంతా బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యంలో అంతా ఏంటి? లర్నింగ్ నేర్చుకోవాలి. మళ్ళీ గృహస్థాశ్రమం వచ్చేటప్పటికే కొంచెం స్వార్థం, కొంచెం సుఖపడదామనే అటువంటి ఆలోచన. ఆ రెండు అయిపోయిన తర్వాత వానప్రస్థంలో కూడా నీకు నాకు సంబంధించినవి కాదు అని వీళ్ళకు ఉన్నటువంటి వర్క్ అంతా ఇంట్రెస్ట్ చేసి అల్టిమేట్ ఏంటి? సన్యాసాశ్రమం అంటే ఏంటి? అన్నీ త్యాగం చేసేసి ఒకే ఒక వ్యవహారం, భగవతత్వం ఉంది అనేటువంటి విషయంగా ఉండగలగడం సన్యాసాశ్రమం. ఇది మన జీవన విధానంలో వాళ్ళు రూపొందించిన విధానం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఇప్పుడు దీంట్లో ఇంకా ఏం చెప్పారు వాళ్ళు? నీకు నీ శరీరానికి ఏంటి? నువ్వు గృహస్థాశ్రమానికి వచ్చినప్పుడు నువ్వు కొంచెం స్వార్థంగా ఉండొచ్చు, సుఖంగా ఉండాలని ఆలోచన చేయొచ్చు. ఈ మిగిలిన 3 స్థితుల్లో అది లేవు. అంటే ఏంటి? నీకు ఎప్పుడు కూడా అనుమానం ఉండకూడదు. అనుమానం ఉంది అంటే ఏంటి? అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి భావనలో ఉంటావు. నీకు అనుమానం లేకుండా ఉండాలి అంటే నువ్వు ఉదారత్వాన్ని మనసుకు పెంచుకోవాలి. ఆ తర్వాత ఏంటి? నీ మనసును కుంచుకొని ఉన్నావంటే ఒకే చోట పడుంటావు. అలా కాకుండా నీ మనసుని వ్యాపింపజేసుకోవాలి. ఆ తర్వాత ఏంటి? అన్నీ నేనే చేస్తున్నానని కనుక అహంకారం ఫీల్ అయ్యావంటే ఎప్పుడు ఈ శరీరం మునుగుతుందో, ఎప్పుడు ప్రాణం మనసు కలిసి వెళ్ళిపోతుందో తెలియదు. అందుకని నేనే చేస్తున్నాను, నాది అనుకోకుండా ఒక శక్తి ఏదో ఉంది, అది నడిపిస్తుందని అని అనుకో. ఆ తర్వాత ఏంటి? ఆ శక్తి నడిపిస్తుంది అనేటువంటి భావంలో 24 గంటలు ఆ భావస్థితిలో ఉండి నీ ద్వారా వస్తున్న పనులటువంటి చేసుకుంటూ పో. అప్పుడు నీ వైఖరి ఎట్లా ఉంటుంది? అప్పుడు అంతా భగవతత్వం అనేటువంటి భావం ఉన్నప్పుడు నీకు కోరిక ఉండదు,
కామ క్రోధం ఉండదు, లోభం ఉండదు, ఆశ కదా, అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఏదైనా కోరుకుంటే కదా ఆశ ఉండేది. కామ క్రోధ లోభం, మోహం ఉండదు. మోహం అంటే ఏంటి? అన్నీ నాదే నాదే అనేటువంటి అహంకార మమకారాలు తగ్గిపోతాయి. కామ క్రోధ లోభ మోహం మదం అంటే ఏంటి? ఇవన్నీ నాకు వచ్చాయనుకో, నాకు బోలుండి, నేను చాలా అన్నీ నేర్చుకున్నాను, నేను చాలా గొప్పదాన్ని, నాకు పవర్ వచ్చింది, డబ్బు వచ్చింది అనుకో, అప్పుడు మనకు వచ్చేది ఏంటి? మదం, గర్వం. కామక్రోధలో మద మాత్సర్యం అంటే ఏంటి? మళ్ళీ నాకంటే ఎవడో ఇంకోడో పైకి వస్తున్నాడు అనుకో, వాడిని చూస్తే మళ్ళీ మనకి ఈర్ష్య. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ ఉదారత్వాన్ని పెంచుకొని అనుమానాన్ని తీసేసి పోల్చుకోవటం మానేసి నువ్వు వ్యాపించడం మొదలుపెట్టావో, భగవతత్వం నీలోనే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం మొదలుపెట్టావో, ఈ కామక్రోధలో మోహ మదమాశ్చర్యాలని ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోవడానికి నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, మనసుని ఎలా ఉపయోగించాలని చెప్పింది వేదం. అంటే వేదం అంటే తెలుసుకోవటం. అయిపోయింది, తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇంకా ఏం చెప్పారు? అయిపోయింది కదా, కొద్ది గొప్ప నీకు శరీరానికి సంబంధించిన విషయాలని నీకు అవగాహనకు వచ్చినాయి. ఎండేంది? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రపంచం ఏంది? ఈ జీవుడేంది? నిజంగా దేవుడు ఉన్నాడా? ఆ దేవుడికి సంబంధించినది మనం ఏం చెయ్యాలి అని చెప్పిందే ఉపనిషత్తులబ్బా. 4 వేదాలని, ఈ ఉపనిషత్తులని, వేదాంగాలని, ఉపవేదాలు మొత్తం, తర్వాత పురాణాలు, వీటన్నిటిని సంకలనం చేసి మన వ్యాస భగవానుడు వీటినన్నింటినీ ఒక రకంగా తీర్చిదిద్దాడు. మొదటి అంటే ఏంటి? 4 ఎక్కడెక్కడో పాపం ఋషులు చెప్పినవన్నీ తీసుకొచ్చి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం పెట్టి వేదాంగాలు అయిపోయిన తర్వాత అల్టిమేట్ ఉపనిషత్తులు పెట్టాడు. టోటల్గా అవి 1128 ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి? నువ్వు భగవతత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటావు? ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ అనమాట. ఈ ఉపనిషత్తుల గురించి మన పాశ్చాత్య రైటర్స్ అందరూ కూడా ప్రపంచంలో అద్భుతాలు ఏమన్నా ఉన్నాయి అంటే 2 అద్భుతాలు. ఒకటేమో ఉపనిషత్తుల ఋషుల యొక్క మేధా సంపత్తి, రెండోది వచ్చేంటి గ్రహాలేంటి, సూర్యుడు కనిపిస్తున్నాడు, చంద్రుడు కనిపిస్తున్నాడు, తర్వాత మళ్ళీ ఏదో నక్షత్రాలు ఉన్నాయి, అవి ఆకాశం ఉంది, మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఆకాశం దగ్గరికి వెళ్ళి చూసామంటే అది జస్ట్ బ్లూగా ఉంది అనేటువంటివి. అంటే ఇవి మాత్రం వండరు, అద్భుతాలని చెప్పారు. ఏం చెప్పారు మన ఉపనిషత్తుల గురువులు? ఇప్పుడు ఉపనిషత్తులు వీటన్నిటిని మహానుభావుడు వ్యాసుడు ప్రాసెస్ చేసి ఉపనిషత్తుల సారాంశాన్ని బ్రహ్మసూత్రాలు, భగవద్గీత రాశాడు. భగవద్గీత ఏంటి? నిజం చెప్పాలంటే ఆయన రాసినటువంటి భారతం, రామాయణం ఇవన్నీ కూడా స్మృతులు అంటారంటే ఏంది? వాళ్ళు అర్థం చేసుకుని తేలికగా మనందరం ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవటానికి వాళ్ళు కథల రూపంలో మనకు వివరించారు. అట్లాగే అందులోనే ఒక 700 శ్లోకాలు ఆయన మహానుభావుడు వ్యాసుడు భగవద్గీతగా ఒక యుద్ధ భూమిలో భగవాను అర్జునుడి కంటే ఎవరికి జీవత్వంలో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ చెప్పించడం జరిగింది. ఇట్ ఈస్ వండర్ఫుల్ టెక్స్ట్. అది మనం ఏదో స్టాంప్ వేస్తుంటేనే అదేం పెద్ద గొప్ప పుస్తకం అని కాదు, మనం దాని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలనేటువంటి విషయంగా ఈ పుస్తకం మన ఉపయోగపడుతుంది. ఉపనిషత్తుల సారం అంతా సిద్ధాంతం, దాన్ని మననం చేసుకోవటం, తర్వాత ఆ నిధి ధ్యాసలో ఉండడం ఈ మన అనుభవం అనమాట. ఏంటి ఉపనిషత్తుల సారం చెప్పింది? వాళ్ళు చెప్పింది ఏంటి? ఏదో ఒక నిరాకారమైనటువంటి దాంట్లో వ్యక్తమైంది ప్రాణం ఉన్నదనేటువంటి విషయం బుద్ధికి తెలిసింది అనేటువంటి విషయంగా వాళ్ళు 2గా విభజించారు. సృష్టి వ్యక్తం అవడానికి ఒక పద్ధతి చెప్పారు, తర్వాత మన సృష్టికి అదే చెప్పారు. అల్టిమేట్ ఏంటి? మన దగ్గర ఉన్నది భగవతత్వంలో, పరమాత్మతత్వ సృష్టిలో జరిగినటువంటి పంచభూతాలు అన్నిట్లో ఉన్నది ఒకటే పొటెన్షియాలిటీ, ఇన్ని లేవు. ఇప్పుడు అక్కడి నుంచి వ్యక్తమైనటువంటి పొటెన్షియాలిటీ ఏంటి? ఫస్ట్ ఏం వ్యక్తమైంది? ఒక స్పేస్ అంటే ఒక ఖాళీ, దాన్ని ఆకాశం అనుకున్నాం. ఆ ఖాళీలో నుంచి ఏం వ్యక్తమైంది? వాయువు, గాలి, ప్రాణం వ్యక్తమైంది. ఈ ఆకాశంలో నుంచి వ్యక్తమైనటువంటి గాలి ఆ ఖాళీ గురించి, ఈ ప్రాణం గురించి తెలిసింది ఎవరికి? ఎవడోడికి తెలియాలిగా, బుద్ధికి తెలిసింది. అందుకని ఏమన్నారు? టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అన్నారు. ఇప్పుడు ఇక్కడికి ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. ఏది మనము అంటే ఇప్పుడు మనం భగవద్గీత ఏంటి? ఫస్ట్ శ్రవణం అన్నాం కదా, మననం అన్నాం కదా. మనం అంటే దాన్ని చూజ్ చేస్తాము. ఏది? ఈ సిద్ధాంతాన్ని. ఏంటి ఆ సిద్ధాంతం? టైము, స్పేసు, ఆబ్జెక్ట్లో నుంచే ప్రకృతి అంతా వచ్చింది. అది ప్రకృతే. దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం కూడా ప్రకృతే. ఈ జీవ చైతన్యకి ఏంటి? నామరూప క్రియలనేమో మనకి చెప్పారు, టైము, స్పేస్, ఆబ్జెక్ట్ అనేమో సృష్టికి చెప్పారు. వాటికి కూడా పేర్లు పెట్టారు. ఏమని పెట్టారు? విరాట్ పురుషుడు, ఆ తర్వాత అంతర్యామి, హిరణ్య గర్భ అని అక్కడ పేర్లు పెట్టారు. మనకేం పేర్లు పెట్టారు? విశ్వము, తేజస్సు, తర్వాత ప్రత్యేగాత్మ, ఇది ప్రజ్ఞ అని పేరు పెట్టారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ పేర్లేనబ్బా. ఆ ఋషులు ఎలా సృష్టించారో ఈ పేర్లు, వాళ్ళ మేధాశక్తి ఏంటో మనకి తెలియదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను? ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఎక్కడుందంటే ఏంటి? మనం ఎవరు? మనం కూడా పరమాత్మతత్వంలో భాగమే. ప్రకృతిలో నుంచి మనం వచ్చాంగా, జీవ చైతన్యం మందే ఉంది కదా. అందుకని 24 లక్షల లక్షణాలు ఉన్నటువంటి శరీరము, దాంట్లో ఉన్నటువంటి భగవతత్వం మన దగ్గర ఉన్నది. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని మనం ఏం చేయాలి? ఒక్కసారి చదివితే అర్థం అవుతుందా? ఎందుకు అర్థం కాదు?
ఎన్నో జన్మలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఒక విషయాన్ని పట్టుకొని గట్టిగా అదే కరెక్ట్ అని కూర్చొని ఉన్నాం. ఇప్పుడు నేను ఒకటి తింటాను, నాకు ఇదే ఇష్టము, ఇదే బాగుంటుంది అంటాం. ఇదిగోనమ్మా ఇంకో పదార్థం ఉంది, దీనికి చాలా ఉపయోగపడుతుంది, ఇది ఆరోగ్యం, కనీసం ఒకసారి టేస్ట్ చేసి చూడన్నాం అనుకో, టేస్ట్ కూడా చెయ్యం. మనం కూడా అంతే, అందరం అంతే. అంటే అర్థమైంది, అదే కరెక్ట్ అని ఆ రాంగ్ నోషన్స్ అన్నీ వేసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఏంటి? రాంగ్ నోషన్స్ తీసేయాలి, కానీ మళ్ళీ కొత్త నోషన్స్ పెట్టకూడదు. ఎట్లా ఇప్పుడు మనం చేసేదంతా ఏంది? రాంగ్ నోషన్స్ తీసేస్తాము, కొత్త నోషన్స్ పెడతాము. ఇప్పుడు విగ్రహారాధన కరెక్ట్ కాదులే, ధ్యానం చేద్దాంలే, మంచిదిలే అని పోయినాం అనుకో, మళ్ళీ అక్కడికి పోయి ఏం చేస్తున్నాము? అక్కడ పోయినప్పుడు మళ్ళీ వేరే నోషన్స్ సృష్టిస్తున్నాం. అక్కడ నాకు ఏదో వచ్చేసింది, ఇదంతా నేనే ప్రపంచాన్నంతా ఏదో చేయాలి. అసలు నువ్వు అక్కడికి వెళ్ళింది ఎందుకు? నిన్ను నువ్వు పోగొట్టుకోనికి వెళ్తున్నావు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి? మళ్ళీ నీ ఐడెంటిటీ మార్క్ చేయాలని చూస్తున్నావు. అంటే అర్థం ఏంటి? అన్లెస్ అండ్ అంటిల్ ఉన్నవన్నీ మనం తగిలించుకున్నవన్నీ తీసేయందే మన దగ్గరే ఉన్నటువంటి నిధి బయట ఎక్కడా లేదు. ఆ నిధి మీద మనం కనుక్కోలేము అన్నాడు. అంటే నిధి అంటే ఏంది? సిద్ధి ఆల్రెడీ సిద్ధించే ఉంది. నేనే భగవతత్వం, ఇంకొకటి ఏమీ లేదు. కానీ నేను ఆ నిధిని గ్రహించాలంటే నేను తయారు చేసుకున్నవన్నింటినీ నేను తీసేసుకోగలగాలి. ఎలా తీసేసుకుంటాము? ఆ తీసేసుకోగలిగిన శక్తి లేదు కాబట్టి ఏదో ఒక గురువునో పాడో నమ్మి వాళ్ళు చెప్పినటువంటి అత్యున్నతమైనటువంటి విషయం మీద నేను 24 గంటలు మనసు పెట్టగలిగితే ఆ నిధి నాకు అవగతం అవుతూ వస్తూ ఉంటుంది. కాకపోతే అదంత తేలిక కాదు, అసలు దాని మీద దృష్టి లేదుగా. భౌతికంగా బోలెడు వ్యవహారాలు కనపడుతున్నప్పుడు ఎక్కడో కనపడని నిరాకారమైనటువంటి నిధి నా దగ్గర ఉంది, దానికోసం నేను ఆ విజయాలను ఎవరు చేస్తారు? కాకపోతే ఇప్పుడు మనం నిన్న కృష్ణాష్టమి వచ్చింది. ఇప్పుడు మనం ఏంటి? భగవతత్వంలో చెప్పింది ఏంది? కాంటెంప్లేషన్ అన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ విచారణ చెయ్యందే, డీప్గా నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంది, ఆ సిద్ధాంతంతో నిలబడందే నీకు ఏమీ రాదు. ఇప్పుడు నేను కృష్ణాష్టమి అన్నారు. ఏంటి కృష్ణాష్టమి? కృష్ణుడికి ఎందుకు బ్లూ చెప్పారు? రాముడికి ఎందుకు నీలమేఘ శ్యాముడు అన్నాడు? నీలమేఘం అంటే ఏందబ్బా? బ్లూ అంటే ఏంటి? పరమాత్మతత్వం అనేది ఖాళీ లాంటి ఆకాశ ప్రదేశంలో నుంచి ప్రకృతి లాంటిది ఒక రూపం వచ్చి పడింది. కృష్ణుడు, రాముడు, సాయిబాబా వీళ్ళందరూ కూడా ప్రకృతిలే. నిరాకారం అయిందే మనకు మనం అసలు కంటితో కానీ చెవులతో కానీ మాటతో కానీ అర్థం చేసుకోలేనటువంటి శక్తి పరమాత్మ భగవతత్వ శక్తి, ఒక చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తిలో నుంచి ఏమొచ్చింది? మరి సృష్టి వస్తే బాగుందనుకున్నారు, ఏమో మనకు తెలియదు. అందులో నుంచి ఒక ప్రాణం వచ్చి పడింది. ఆ ప్రాణాన్ని అందుకని ఏం చెప్పారు? ఖాళీ లాంటి ఆకాశంలో నుంచి వచ్చి పడినటువంటి ఈ ప్రాణం అంటే ఏంటి? టైము. ప్రాణం వస్తూనే టైం ఫిక్స్ అయిపోయింది, అంతే కదా. ప్రాణం లేని టైం ఎక్కడి నుంచి వస్తుంది? ఖాళీ, బ్లూ లాంటి ఖాళీ, దాంట్లో కదులుతున్నటువంటి ప్రాణం, ఇది కదులుతున్నది అనేటువంటి విషయం చైతన్యానికి తెలిసింది. చైతన్యం అంటే ఎవరు? చిత్ అంటే జ్ఞానం, మన మనస్సే, దానికి తెలిసింది. అందుకని ఇప్పుడు మనం కృష్ణుడిని డీకోడ్ చేద్దాం చూడండి. కృష్ణుడు నీలమేఘ శ్యాముడు. ఆయన ఏం పట్టుకొని ఉన్నాడు? ఆయన దగ్గర ఉంది చక్రం, దాన్ని ఏమంటారు? చక్రం ఉంది, శంఖం ఉంది. శంఖ చక్రాలు అంటున్నారు కదా. మనం ఎవరు అడుగుతుంటే మీకేంటండి, మీ హెల్త్ ఎట్లా ఉందని, నా 2 శంఖం చక్రం నుండి వచ్చి పడ్డాయండి అంటున్నారు. శంఖ చక్రాలు అంటే వాడి ఉద్దేశంలో షుగరు, బీపీ అన్నట్టు అర్థం అనమాట. శంఖం ఎందుకు చెప్పాడు? శంఖం అంటే ఆకాశంలో ఉన్నటువంటి శబ్దం అబ్బా. అంటే శబ్దం అంటే ఆలోచన. అందులో సృష్టిలో వ్యక్తమైంది ఏంటి? ఫస్ట్ వ్యక్తమైంది ప్రాణం వ్యక్తమవుతుంది. ప్రాణం ఉందనేటువంటి విషయం ఆలోచనకు తెలుస్తుంది. చక్రం అన్నాడు. చక్రం అంటే ఏంటి? కాలం. అంటే ఏంటి? నేనే కాలోస్మి, నన్నీ నాలో నుంచి వచ్చాయి, నేను ఇందులో లేను, నేను నా జన్మ నాకు తెలుసు, నీ జన్మ నీకు తెలియదు అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఈ వస్తూనే ఆయనకి ఈ విషయం అంతా అర్థం చేసుకున్నటువంటి శక్తి ఉంది. ఎందుకు? ఆయన మనసు వ్యాపించింది కాబట్టి. అందుకే ఇప్పుడు 16,000 మంది గోపికలు 16,000 మంది గోపికలతో ఎలా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఆకాశం లాంటి ఖాళీగా ఉన్నటువంటి మనిషి. అంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక ఎంటీనెస్ అనుకోండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలిగినటువంటి శక్తి ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ 16,000 గోపికలు అనేది మనకు అర్థం కావడానికి చెప్పిన 16,000 గోపికలు కాదు, ఆ కాన్షియస్నెస్కి ఇప్పుడు మనమే చూడండి, ఏది చూడాలంటే మనం మన మనసుతో అది చూడగలం. మన శరీరాన్ని కదిలించకుండానే ప్రపంచంలో మనకు అవసరమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ భగవతత్వ శక్తి అనేటువంటిది సర్వత్రా వ్యాపించున్నది. కాకపోతే ఇంకోటి ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? మళ్ళీ అంతా పరమాత్మతత్వం చేయించింది అంటున్నాడు. మళ్ళీ ఈ చెయ్యడానికి ఆయనకి ఏమీ సంబంధం లేదు, ఆ శక్తి ఉంది. మళ్ళీ చేస్తున్నది ఎవరు ఇక్కడ? మన మనసు చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాము? విరాట్ పురుషుడు, అంతర్యామి, హిరణ్య గర్భ అన్నాడు కదా. ఇక్కడ మనకి విశ్వం, తేజస్సు, ప్రజ్ఞానం చెప్పున్నాడు కదా. అంటే అక్కడున్నది ఇక్కడున్నది అల్టిమేట్గా ఏంటి? మన బుద్ధి మాత్రమే. మన బుద్ధి అంటే మన జ్ఞానం. మన ప్రాణం కదులుతుంది కానీ అదేం చెయ్యదు. ప్రాణం కదులుతుంది, మనస్సు ఆలోచన చేస్తుంది. ఈ రెండు కలిసి శరీరం ద్వారా పనిచేస్తాయి. అక్కడ కూడా అంతే, టైము, స్పేసు, ఆబ్జెక్ట్లో నుంచి వచ్చినటువంటి ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం కూడా జడమేను. కాకపోతే ఒక జీవ చైతన్యం మాత్రం భగవతత్వ శక్తి ఉన్నది. అది కూడా ఏమి చెయ్యదు, సాక్షిలాగా చూస్తూ ఉంటున్నది. మరి ఈ నిధి ఎక్కడుంది?
ఈ నిధి మన దగ్గరే ఉంది. ఇవాళ కూడా ఎందుకు మార్నింగ్ ఒక సడన్గా ఒక ఆలోచన వచ్చింది. లోపల బయట అంటున్నారు. బయట ఏముంది? ఇక లోపల నాకు ఆలోచన వచ్చింది, నేను బయట చూసేస్తున్నాను, అంతే కదా. బయట ఖాళీ, లోపల ఖాళీ ఉంది, బయట కూడా స్పేసే ఉంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, మన మనసుకి ఈ నామరూపాలన్నీ మనం క్రియేట్ చేసి పెట్టాము. ఇదొక ఇల్లు, ఇదొక గోడ, ఇదొక బెడ్, ఇదొక సెల్ ఫోన్ అని దానికి ఒక ఆలోచన పెట్టాము. ఆలోచన పెడుతూనే దానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేశాము. ఈ నామరూపాలన్నీ ఎక్కడ ఫామ్ అయి ఉన్నాయి? మన జ్ఞానంలో ఫామ్ అయి ఉన్నాయి. ఇప్పుడు భగవతత్వ సాధన అంటే ఏంటి? ఈ నామరూపాలను దాటుకోవాలి. నామం దాటాలి, రూపం దాటాలి, క్రియ దాటాలి. దాటినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఆకాశం ఎంత ఖాళీగా ఉందో ఆ స్థితిలో ఉంటావు. అప్పుడు నువ్వు ఏ పని చేసినా ఎలా చేస్తావు? జీవన్ముక్తి స్థితి అంటాడు. అంటే ఏంటి? పని జరిగిపోతుంది, నువ్వేం చేయవు. దానికి సంబంధించిన లాభ నష్టాలతో నీకేం సంబంధం లేదు. విదేహముక్తి అంటే శరీరం వదిలిన తర్వాత కూడా ఏదో అన్నారు, అది మనకి తెలియదు. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ మనకి మొత్తం మన ఉపనిషత్తులు ఋషులు చెప్పింది ఏంటి? అమ్మ నిరాకారమైన శక్తి ఉంది, దాంట్లో నుంచి వచ్చిన ప్రకృతి, నువ్వు కూడా ప్రకృతే. ప్రకృతి అంటే వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ప్రకృతి గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నువ్వేదో ఒక పని చేయాలో నువ్వు ఎన్నుకున్నావు, ఆ పనిని నువ్వు తప్పకుండా చెయ్యి. అంతే తప్ప ఎవరిదో గొప్ప పని, ఆ పని చేస్తే నాకేదో వస్తుంది కాబట్టి నేను వెళతాను అనేటువంటి భావనలో నుంచి వదిలేసేయి. నువ్వు ఎన్నుకున్నటువంటి పనిని నువ్వు భగవతత్వ పని అని హ్యాపీగా చేసుకుంటూ పో. చేసిన తర్వాత ఇంకా ఏ స్థితికి వెళ్ళిపోతావు? నిష్కామ కర్మకి వెళ్ళిపోతావు, ఏ ఫలితాన్ని ఆశించవు. ఇది కర్మయోగి లక్షణాలు. ఎవరుంటాడు కర్మయోగి? అన్ని పనులు చేస్తాడు, తనేం చేయడం లేదు అనుకుంటాడు, కూర్చుంటాడు. రెండోది ఏం చెప్పాడు? పోనీ నువ్వు కర్మ దాటిపోయినావు, నీ వల్ల కాదు, లేదంటే నీకంత ఓపిక లేదు. రెండోది భక్తికి రా. భక్తి అంటే ఏంటి? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచి అంతా వ్యక్తమైంది. నీ దగ్గర ఉన్నది అదే నిధి, ఎదురుగా ఉన్నది అదే నిధి, సర్వత్రా ఉన్నది అదే నిధి. ఆ భావంతో ఉండి నువ్వు ఆలోచన చేస్తూ పూజ చేసుకో, ఏమన్నా చేసుకుంటూ ఉండు. అప్పుడు కూడా నువ్వు ఒకే విషయం మీదకి వస్తావు. మూడోది ఏంటి? యోగం. నీ దగ్గర ఉన్నవేంటి? నీ దగ్గర 24 తత్వాలతో ఉన్నటువంటి నీ శరీరానికి పంచభూత లక్షణాలు ఉన్నాయి. ఈ పంచభూతాలకు అనుగుణంగా నీ దగ్గర కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వాటితో పాటు నీ దగ్గర మనసు, బుద్ధి, అహంకారం ఉన్నాయి. ఇవన్నీ జడాలు. ఇవన్నిటిని నడిపిస్తున్నది నీ దగ్గర ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి నీ జ్ఞానం, నీ బుద్ధి, నీ మనసు. ఇప్పుడు ఏం చేస్తావు? వాటన్నిటిని బయట తిప్పటం మానేసి లోపల ఉన్నటువంటి నీ నిధితోటి నువ్వు హాయిగా ఉండు. ఎప్పుడైతే నీ నిధిని నువ్వు గ్రహిస్తావో నీకు వస్తువుతో పని లేదు, మనుషులతో పని లేదు, అలా నువ్వు ఉండడం జరుగుతావు. అటువంటి ఆయన యోగి అన్నాడు, రాజయోగి అన్నాడు. ఈ రాజయోగి ఎలా ఉంటాడు? నేనేం చేయడం లేదు, నాకేం అవసరం లేదు అనేటువంటి సమత్వ స్థితిలో ఉంటాడు అని చెబుతూ చివరికి ఇప్పుడు మనం జ్ఞానయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి జ్ఞానం? 13 నుంచి 18 వరకు జ్ఞానం. ఫస్ట్లో ఏంటి? మన సమస్య కారణం ఏంటి? ఆ పరమాత్మతత్వం అనేటువంటి నిధి నా దగ్గర ఉందనేటువంటి విషయాన్ని నేను మర్చిపోయి నాది అనేటువంటి విషయాన్ని నేను తాధ్యాత్మం చెందుతూ నాదికి ఆ కోరికలు, నాదికి ఈ కోరికలు, నాదికి వాళ్ళు మంచివాళ్ళు, నాదికి వీళ్ళు మంచివాళ్ళు అని ఈ నాది పోతుంది ప్రకృతి అనేటువంటి విషయాన్ని కొద్దో గొప్ప గ్రహిస్తున్నా ఆ విషయాన్ని అవాయిడ్ చేసి ఈ నాదితోనే తాధ్యాత్మం చెందుతూ ఉన్నాము. అందుకని ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పాడు? నాదితో తాధ్యాత్మం చెందవాకవై అర్జున, నువ్వు నేను ఇద్దరం ఒకటేను, కాకపోతే నాకు జ్ఞానం పెరిగింది కాబట్టి నేను విషయం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాను. నువ్వు పోతావు, నేను పోతాను. ఎవరు? కృష్ణ భగవాను అర్జునుడికి చెప్పడం. నువ్వు పోతావు, నేను పోతాను, మళ్ళీ మనం ఇద్దరం కూడా వస్తామేమో తెలియదు. అంతకుముందు అయితే నేను చాలా జన్మల్లో నువ్వున్నావు, నేనున్నాను, కాకపోతే ఇదంతా ప్రకృతి అని నీకు ఇచ్చిన పనిని నువ్వు ఒకే విషయం మీద ఫోకస్ పెట్టి నీ బుద్ధిని వ్యాపింప చేసుకో. ఒక్కసారి నీ బుద్ధి కనుక వ్యాపించిందంటే సత్యం అర్థమైపోతుంది. ఆ సత్యం నీ దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని చెబుతూ అది సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎట్లా ఆచరణకు తెచ్చుకోవాలి? ఒకసారి చెప్తే రాదు. ఎన్ని జన్మల నుంచి నువ్వు పెట్టుకొని ఉన్నావు కాబట్టి దాన్ని మననం చేసుకో. ఎప్పుడు దాన్ని కాంటెంప్లేట్ చేసుకో. నీ బుద్ధిని ఉపయోగించి ఇంకా విచారణ చేస్తూ విషయాన్ని అర్థం చేసుకో. అప్పుడు నిధిధ్యాసలో ఉంటావు. నిధిధ్యాస అంటే ఆ నిధి నీ దగ్గర ఉందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావయ్యా, విషయం నీకు అర్థమవుతుందని చెప్పి ఇప్పుడు మనం ఏంటి 18వ చాప్టర్ మాట్లాడుకుంటున్నాం. క్షేత్రం అన్నాడు. క్షేత్రంలోనే మన దగ్గర భగవతత్వం ఉన్నది. ఆ తర్వాత మనం కనుక్కోకుండా పోవడానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి 3 గుణాలు, మన స్వభావం, అట్లాగే ఆసుర లక్షణాలు, ప్రపంచం తప్ప ఇంకోటి ఏమీ లేదు, జీవత్వం తప్ప ఇంకోటి ఏమీ లేదు అనేటువంటి భావానికి లింక్ అయి ఉన్నాము. అది వదిలేసిన తర్వాత ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయానికి రావాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి సత్వగుణాన్ని వ్యాపింపజేసుకోవాలి. సత్వగుణంలో ఏంటి? నిన్ను ఇంద్రియాలు ఇబ్బంది పెట్టవు, మనసు ఇబ్బంది పెట్టవు, భగవతత్వం నా దగ్గరే ఉందనుకుంటావు, అధ్యయనం చేస్తావు, ఇన్ని చేస్తావు అనేటువంటి విషయంగా ఇప్పుడు 18వ చాప్టర్లో చెబుతూ నిన్న మనం 51 నుంచి 53 వరకు సత్వగుణంలో ఉన్నటువంటి జ్ఞాని యోగి ఎట్లా నీకు అంటే భగవతత్వ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఎలా మనం తీర్చిదిద్దుకోవాలి అని నిన్న మనం చదువుకోవడం జరిగింది. అంతే కదా, కర్మ చేయక తప్పదు, కర్మ ఫలాన్ని మాత్రం వదిలిపడేయాలి. ప్రాణం ఉన్నంత వరకు కర్మ అవసరమేను. కాకపోతే ఏంటంటే ఆ కర్మ నుంచి వస్తున్నటువంటి లాభ నష్టాలతో నీకేం సంబంధం లేదు. కర్మ నీ ద్వారా జరిగిపోతుంది. కర్మ అంటే శరీరం ఉంది కాబట్టి, కరణాలు అంటే ఇంద్రియాలు ఉన్నాయి
ఉన్నాయి కాబట్టి ఒక ఇష్టం కోసం దానికోసం చేస్తున్నావు. ఈ ఇష్టాన్ని నువ్వు భౌతికంగా తిప్పేసి లోపల ఉన్నటువంటి భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంతో కనుక నువ్వు చేసుకుంటూ పోయినావంటే నీకు ఎలాంటి నష్టం లేదు అనేటువంటి విషయంగా. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, నువ్వు తయారు చేసుకున్నటువంటివన్నీ కూడా భౌతికంగా నాకు ఇవి కావాలి అనేటువంటి విషయాలన్నీ నువ్వు త్యాగం చేసినప్పుడు ఆ వచ్చినా రాకపోయినా నీకు టెన్షన్ ఉండదు. ఎందుకు, హయ్యెస్ట్ ఏరియా నీళ్లలో నువ్వు కూర్చొని ఉన్నావు, సముద్రంతో నీకే సంబంధం, అలలతో నీకే సంబంధం, బుడగలతో నీకే సంబంధం, ఆకాశం లాంటి ఖాళీలో కూర్చొని నీ మనసుని విశాలం చేసుకొని హాయిగా దాంతో నువ్వు ఆధ్యాత్మం చెందుతున్నప్పుడు భౌతికంగా ఉండి తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోయే భౌతిక విషయాల గురించి నీకెందుకు అంత టెన్షన్ ఉంటుంది, అవన్నీ పోతాయి అని నిన్న మనం చదువుకున్నాం. ఇప్పుడు 51, 52, 53 ఒక్కసారి మళ్ళీ చదివి నెక్స్ట్ దానికి వెళదాం. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికైనటువంటి సాత్వికమైన ఆహారాన్ని మితంగా భుజించువాడు, శబ్దాది విషయాలను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశం ఏకాంతంగా నివసించేవాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణేంద్రియాల సమయం కలిగి మనోవాక్కాయాలను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషాలను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యాన్ని సంపూర్ణంగా ఆశ్రయించినవాడు, అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామక్రోధాలను, పరిగ్రహాన్ని వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడు ఎండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు అయినటువంటి పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మనందు అభిన్న భావంతో స్థితుడగుడు పాత్రుడగును. అంటే ఏంటి, ఈ పై విషయాలన్నింటిలో కనుక మనం క్వాలిఫై అయితే, ఏంటి క్వాలిఫై, మంచి సునిశ్చితమైనటువంటి బుద్ధి, ఆ తర్వాత తక్కువ ఆహారం తీసుకొని సమత్వంగా ఉండడం, ఆ తర్వాత ఏంటి, బయట విషయాలకు సంబంధించిన విషయాలు శబ్దాది విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించకుండడం, తర్వాత ఒకే ప్రదేశంలో ఏకాంతంగా ఆ భగవతత్వ భావాన్ని మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉండడం, తర్వాత ఏంటి, మంచి ధారణా శక్తి కలిగి ఉండడం. అంటే ధారణ అంటే ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలో నువ్వు ఏ వస్తువు పట్టుకుంటే దాని మీద ధారగా నువ్వు ఆ ప్రాసెస్లో ఉన్నాడు. ధారణ అంటే ఏంటి, ఇప్పుడు భగవతత్వం ఇక్కడే ఉంది, అవుట్ సైడ్ లేదు, నేనే, నా దగ్గరే ఉంది ఆ నిధి నాకు తెలుస్తోంది, ఆ నిధికి అనుగుణంగా నేను చేసుకుంటూ పోతున్నాను అనేటువంటి విషయాన్ని 24 గంటలు ఆ ఆలోచనను ధారగా తీసుకెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు, నీ అంతఃకరణం సమయం కలిగి, అంటే మనసు బయటికి పరిగెత్తకుండా, బుద్ధి అది కావాలి ఇది కావాలని కోరుకోకుండా, నీ జ్ఞాపకాలని నేను ఇబ్బంది పెట్టకుండా అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా నీకు రాగము లేదు, ద్వేషం లేదు, నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేటువంటి విషయాల్లో నుంచి నువ్వు బయటపడతావు. కాబట్టి పూర్ణ వైరాగ్యంతో నీ దగ్గర ఉన్నటువంటి నెగటివ్ క్వాలిటీస్, అహంకారం, బలం, దర్పం, తర్వాత కామం, క్రోధం ఇవన్నీ వదిలిపెట్టేస్తావు. కాబట్టి అవన్నీ వదిలేసిన తర్వాత ఆ భగవతత్వ ధ్యాసతోటి 24 గంటలు నిరంతరం ధ్యానంత స్థితిలో ఉంటావు. కాబట్టి అప్పుడు నీకు అది ఇష్టం ఇది ఇష్టం అనేటువంటి అటాచ్మెంటు, మమకారము, తర్వాత శోకం, మోహంలో నుంచి నువ్వు ఎప్పుడైతే బయటపడతావో అప్పుడు నువ్వు ఎట్లుంటావు, శాంతంగా ఉంటాడు. అట్లా శాంతంగా ఉన్నటువంటి వ్యక్తే భగవతత్వంతో కనెక్ట్ అయి ఉంటాడు అంటాడు. ఇప్పుడు మనం అంటుంటాం కదా, కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడు మనం కనెక్ట్ అవుతాం, ఇన్ని క్వాలిటీస్ మనకు ఉన్నప్పుడు, నాది లేదు అనేటువంటి భావం నాకు స్థిరపడింది అన్నప్పుడు, నేను అనేటువంటి నా జ్ఞానస్థితే భగవతత్వం అనేటువంటిది గట్టిపడినప్పుడు నాకు భగవతత్వంకి తేడా లేదనేటువంటి విషయంగా మనము క్వాలిఫై అవుతాం. అంటే ఏంటి, పైవన్నీ కూడా క్వాలిఫికేషన్స్. ఏంటి, మన మనసుని నిగ్రహించాలి, ఒకే స్థితిలో ఒకే చోట కూర్చోవాలి, గర్వం లేకుండా ఉండాలి, అది కావాలి ఇది కావాలి లేకుండా ఉండాలి, ఆ తర్వాత రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనకి భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. ఆ నిధి నీ దగ్గరే ఉంది, ఆ నిధి మీద నువ్వు ధ్యాస పెట్టు. సిద్ధాంతం ఆల్రెడీ చెప్పుకున్నాక, మననం ఎలా చేయాలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నిధి ధ్యాసలో ఉంటే నీకు సత్యం అవగాహన అవుతుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 54 చూద్దాం. సచ్చిదానంద పరబ్రహ్మ యందు ఏకీభావ స్థితుడైనటువంటి ప్రసన్న మనస్కుడైన యోగి దేనికి శోకింపడు, దేనిని కాంక్షింపడు, సమస్త ప్రాణుల యందు సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, ఏది కోరుకోడు, ఏది కాంక్షించకుండా ఉండేటువంటి వాడు ఎట్లా ఉంటాడు, అందరి ఎడల సమభావం కలిగి ఉంటాడు. సమభావం ఎప్పుడు కలిగి ఉండడం జరుగుతుంది, అందరం భగవతత్వంలో నుంచి వచ్చిన వాళ్ళని. ప్రాణం ఉన్నది అంటే భగవతత్వం లేనిదే ప్రాణం లేదు అంటే శవం అనమాట. శవం అంటే ఆ శవంలో జీవ చైతన్యం లేదు. ఆ చైతన్యం ఎక్కడిది, భగవతత్వ చైతన్యమే ఉంది. ఎప్పుడైతే ప్రాణం పోయిందో బుద్ధి ఉంది కదా, ఫస్ట్ వచ్చింది, వ్యక్తమైంది, సృష్టిలో వ్యక్తమైంది ప్రాణమే కదా. ప్రాణం ఉందనేటువంటి విషయం తెలిసినటువంటి బుద్ధి ఏం చేస్తుంది, ప్రాణం పోవడంతో బుద్ధికి కూడా విషయం అర్థం కాదు. అందుకని ప్రాణం పోయింది, తెలివి తప్పింది అని ఆ రెండు వెళ్ళిపోతాయి. ఈ రెండు దేన్ని పట్టుకొని ఉన్నాయి, శరీరం వాటిని పట్టుకొని ఉన్నది. మనమేమనుకుంటాము, శరీరంలో ఉన్నాయి అనుకుంటున్నాము. శరీరంలో కాదు, శరీరం వాటిట్లో ఉంది.
అవి పోవడంతో శరీరం పడిపోతుంది. మరి శరీరంలో ఉంటే అవి లేకపోయినా ఉన్న శరీరం ఉండాలిగా. శరీరం ఉంటుంది, ప్రాణం పోతుంది, తెలివి తప్పిన తర్వాత కూడా మనకు భౌతిక శరీరం కట్టెలాగా కనపడుతుంది, తీసుకెళ్ళి దానికి పడేస్తారు. దానికి కదలిక లేదు. 3 రోజులుంటే మన తిన్న ఆహారం ఎలా అయితే చెడిపోతుందో ఈ శరీరం కూడా చెడిపోతుంది. ఎందుకు? అది ప్రకృతి కాబట్టి చెడిపోయి మళ్ళీ అది భూమిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ భూమిలోకి వెలుస్తుంది, మళ్ళీ అది మొక్కలకు మళ్ళీ ఆహారం అవుతుంది, మళ్ళీ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి? రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది భౌతికంగా, ప్రకృతిగా. భగవతత్వంలో అదేం జరగదు, అది ఉన్నది ఒకటే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే భగవతత్వంలో నుంచే మన మనసు ఎప్పుడైతే పెట్టున్నామో మనకు ఒక్కటే భావం ఉంటుంది. ఈ ప్రకృతికి సంబంధించినటువంటి భావాలన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో ప్రకృతి అంటే వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అన్నప్పుడు వీడికి ఇంకా దుఃఖం ఎందుకు? ఇప్పుడు ఒక జబ్బు వస్తుంది, ఉంటుంది, జబ్బు తగ్గలేదు, చచ్చిపోతాం, అంతే కదా. అనేంత తేలికైనటువంటి వ్యవహారంగా నీ మనసుని లగ్నం చేయగాలంటే నువ్వు నేనే భగవతత్వ శక్తి అని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అట్లా ఉన్నటువంటి ఋషికి, యోగికి, అంటే యోగి అంటే ఏంటి? ఆ భగవతత్వంతో లింక్ అయిన. యోగం అంటే కలయిక. ఏంటి కలయిక? నా దగ్గర ఉన్నటువంటి నిధితోటి నేను కలిసే ఉన్నాను అనుకోండి, భౌతికం అంతా ఏంటి? వస్తుంది, ఉంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి అవగాహన నాకు వచ్చినప్పుడు నాకు ఏదైనా గొప్ప విషయం ఏదైనా నాకు పెద్ద వచ్చినా నేనేం పడము లేదు. నీకు చాలా కష్టాలు వచ్చిన పడ్డా దుఃఖపడడు అంటాడు. ఎప్పుడు జరుగుతుంది అది? సమభావ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఏంటి సమభావం? అన్ని ప్రాణుల దగ్గర ఉన్నది అదే భగవతత్వ శక్తి, అణువణువు ఉన్నది పరమాత్మతత్వం అనేటువంటి విషయం వచ్చినప్పుడు నీకు అది అటువంటి స్థితిలోకి వచ్చినప్పుడు నా పరాభక్తిని పొందును అంటాడు. పరాభక్తి అంటే ఏంటి? ఆ పరా అంటే ప్రకృతి, పరా అంటే వ్యాపించినటువంటి భగవతత్వం. ఇప్పుడు మనం కూడా అంతలా వ్యాపించినటువంటి భగవతత్వ స్థితికి మనం వచ్చినప్పుడు ఈ భౌతికంగా కనపడుతున్నటువంటి ఏ విషయం కూడా మనకి గొప్పగాను తీసుకెళ్ళదు, మనకి కిందను పడేయదు. అది మనకు చూపించడానికి అలా బతికినటువంటి మనుషుల్ని మనకు చిన్న చిన్నగా కథల రూపంలో చెప్పాడు. రాముడు ఎలా జీవించాడు, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు, అంతే కదా. ఎవరో ఒక మామూలు వాడు నీ భార్య వీళ్ళు అక్కడ ఉండొస్తే ఏంది అనేటువంటి పదం నెగటివ్గా అనిపించిందని భార్య ఎంతో ప్రాణప్రదమైనటువంటి భార్యను వదిలేశాడు. ఏకపత్ని వ్రతంగానే ఉన్నాడు. మహానుభావులు తమ్ముళ్ళని అంత అనురాగంగా చూసుకున్నాడు. వాళ్ళు ఇలా జీవించారు అని మనకు చూపించారు. వాటిని స్మృతులు అంటారు, గ్రంథాలు. రామాయణ భారతాలు స్మృతులు. అట్లాగే భారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ నెగటివ్ ఆలోచన చేసినటువంటి దుర్యోధనుడు ఎట్లా ఇబ్బంది పడ్డాడు, ఆ దుర్యోధనుడు లాంటి వాళ్ళని నమ్మినందుకు కర్ణుడు లాంటి మంచివాడు కూడా హీనంగా చచ్చిపోయినాడు. అంటే అర్థం ఏంటి? నెగటివ్ లేస్కి వెళ్లకుండా ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి స్థితికి నువ్వు రావాలంటే నువ్వు భగవతత్వాన్ని పక్కనున్నా నువ్వు నమ్మవు. దుర్యోధనుడు నమ్మలేదు కదా, కృష్ణ భగవానుడు పక్కనే ఉన్నాడుగా. ఎవరు నమ్మడు? ధృతరాష్ట్రుడికి తెలుసు కృష్ణ భగవానుడు భగవానుడని, కానీ అతని స్వభావాన్నే మార్చుకోలేదు. అందుకని మన సిద్ధాంతంలో మన ఋషులు చెప్పింది ఏంటి? స్వభావం, స్వరూపం, ఆత్మ, అనాత్మ, సామాన్యం, విశేషం. అంటే అర్థం ఏంటి? స్వరూపం అనేది ఒకటే, మనవి బోలెడు స్వభావాలు. ఆత్మ ఒకటే, అనాత్మలు చాలా. ఆత్మ అంటే జ్ఞానం ఒకటే, జ్ఞానం కాని విశేషాలు బోలెడు. అలాగే సామాన్యం ఒకటే, తర్వాత సామాన్యం ఒకటే, కానీ విశేషాలు బోలెడు ఉన్నాయి. అంటే ఏంటి? మనమందరం కూడా ఆ విశేషాల్లో ఉన్నవాళ్ళం. ఈ విశేషాలన్నీ వదిలిపెట్టేసి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక సాధన అంటే సామాన్యానికి మారిపోవాలి. కానీ మనం అలా ఎందుకు మారం? మనలో ఉన్నటువంటి అహంకారం, మమకారం, బలం, దర్పం అవన్నీ కూడా మనం స్పెషల్గా చూపించుకుందాం అనేటువంటి విషయంగానే మనం వెళతాం. ఆ స్పెషాలిటీకి పోయినంతకాలం మనకి మనసుకు శాంతి ఉండదు, సంతోషం ఉండదు. మనం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఈ తగిలించుకున్నటువంటి స్పెషాలిటీలన్నీ వదిలిపడేయాలి. భగవతత్వం అనేది ఒక నిరాకారమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదు నువ్వు రాముడు, కృష్ణుడు అవన్నీ చూసినా మనం వాటిని డీకోడ్ చేయాలి. అంటే ఏంటి? ఓహో, ఎందుకు బ్లూగా ఉన్నాడు? ఆకాశం కాబట్టి కదా. చక్రం ఎందుకు పెట్టాడు? కాలం కదా. శంఖం ఎందుకు చెప్పాడు? శబ్దం కదా. అలాగే ఇంతమంది గోపికలు ఎందుకు చెప్పాడు? అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు కదా. అంటే ఏంటి? మళ్ళీ ఆవును ఎందుకు చూపించాడంటే అన్నిట్లో ఉన్నది అన్నిటినీ ప్రేమించడం ఆయన నేర్చుకున్నాడు కాబట్టి. అంటే ఏంటి? ఆ ప్రేమ అంటే ఏంటి? భగవతత్వం అనేది ప్రేమ. ఎక్కడ పిసరంతా కళలో కూడా ద్వేషం ఉన్నా, ఎవరన్నా మనకు నచ్చిన వాడు ఉన్నా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిన వాళ్ళం కాదు. చాలామంది ప్రేమ ప్రేమ అంటారు. ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏమన్నా పదార్థమా? ఎక్కడ మనకి నెగటివ్ లేకుండా ఉండడం, ద్వేషం లేకుండా ఉండడం, ఎక్కడ భేదభావం లేకుండా ఉండడం. ఇప్పుడు చెప్పింది అదే కదా. ఇందులో ఎవరైతే యోగత్వ స్థితిలో ఉంటాడో వాళ్ళ దగ్గర వచ్చేటువంటి మొట్టమొదటి లక్షణం, వాడు గొప్పవాడని వీళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టడు. వీడు తక్కువ కాదు వాడు కదా అని తీసి పడేయడు. ఎందుకు తీసేయడు? అక్కడ ఉన్నది పరమాత్మతత్వమే, ఇక్కడ ఉన్నది పరమాత్మతత్వమే. కాకపోతే వాళ్ళ స్వభావాలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తున్నారు. అక్కడ స్వభావం, ఇక్కడ స్వభావం కూడా పరమాత్మతత్వంలో నుంచి వచ్చింది మనతో కూడా అనేటువంటి విషయాన్ని
పెట్టుకుంటాడు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి అబ్బా. మన ఇంట్లో మన అమ్మ కోడలు ఉంటుంది, కూతురు ఉంటుంది, తేడా చేసాము, మన మనసుకు తెలుస్తుంది, నువ్వు తప్పు చేసావు, ఇంత భగవద్గీత గురించి మాట్లాడుతున్నావు, నీ ఆలోచన విధానం ఇదేనా అని మనకి వెంటనే చెల్లు నాకు దెబ్బ తగులుతుంది. వెంటనే మనం సవరించుకుంటాం. మరి అలా సవరించుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమొస్తుంది? దాంట్లోనే కూరుకొని పోయి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి దుఃఖపడి నానా గందరగోళాలు పడతారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మన మనసుకి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాల్లో నుంచి మనమే బయటికి రావాలి. ఎవరు మన నెత్తి మీద చేయి పెట్టి మనని బయటికి తీసుకొని రాలేరు. మన బతుకు మనమే బతకాలి, మన చావు కూడా మనమే చావాలి. కాకపోతే ఏంటి, వాళ్ళు ఎలా బతికారు, ఎలా చచ్చిపోయినారు అనేటువంటి విషయాన్ని మనం భగవతత్వంలో మనం ముందుకు వెళ్ళడానికి మనం ఉపయోగించుకోవాలి. అది ఆ కృతజ్ఞత కూడా ఎక్కడ చూపించాలి? భగవతత్వానికి చూపించాలి. అణువణువు నా ప్రాణం ఉందంటేనే పరమాత్మతత్వం వల్ల ఉన్నది. నా ఆలోచన విధానం మారుతున్నది అంటే భగవతత్వ శక్తి ఇక్కడ ఉండబట్టి మారుతుంది. ఈ ప్రతి శరీరం కూడా పరమాత్మతత్వం చేతిలో పరికరమే. ఒక పరికరానికి పెద్దగా తేడా లేదు. బాత్రూమ్లు గడుగుతున్నారు కాబట్టి వాళ్ళు తక్కువ పని, వీళ్ళు పోయి ఏదో ఉపన్యాసాలు చెప్పి దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అని భగవద్గీతలో ఎక్కడా చెప్పల. సత్వగుణం, తమోగుణం, రజోగుణం 3 గుణాలు ఉన్న పనులు మంచివేనని చెప్పాడు. అన్నీ నా నుంచే వచ్చిందన్నాడు. నాకు కాకుండా ఏమీ లేదన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటి, నాకు కాకుండా ఏమీ లేకపోయినా మళ్ళీ నేను చేయడం లేదు, నా పేరు పెట్టుకున్నంత దేవుడే జయించాడని మళ్ళీ వేషాలు వేశారంటే వాళ్ళంత హీనమైన వాళ్ళు లేరు అనేటువంటి విషయాన్ని మళ్ళీ ఈ 18వ చాప్టర్లో మళ్ళీ భగవాన్ చెప్పడం జరిగింది. అంటే ఏంటి, నేను చేస్తున్నటువంటి లాభానికి కానీ, నష్టానికి కానీ, నా ఆలోచనలకు కానీ, నా కర్మానికి కానీ, నా ఫలానికి కానీ నేనే కారణం. భగవతత్వం కారణం కాదు. కానీ భగవతత్వం నాలో ఉందనేటువంటి విషయాన్ని నేను గ్రహించానంటే, ఆ పరమాత్మతత్వ భావంతో నేను చేయడం మొదలుపెట్టానంటే నేను చేస్తున్నది ఏది కూడా నా నెత్తికి రాదు, గొప్ప రాదు, తక్కువ రాదు. ఎట్లా అయిపోతాను? నేను కూడా ఆకాశంత ఖాళీగా శూన్యంగా అయిపోవడం జరుగుతుంది. అలా చెయ్యాలి అంటే నీ దగ్గర ఉన్నటువంటి నిధితోటి నువ్వు ధ్యాసతో ఉండాలి. ఏంటి అనేది? నీ దగ్గర నిరాకారమైన, నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, ఏ గుణాలు లేనటువంటి ఒక భగవతత్వం ఒక సాక్షిలాగా నీ దగ్గరే ఉన్నది. ఆ సాక్షితోటి నువ్వు కనెక్ట్ అయ్యి ఆ సాక్షే మన ద్వారా చేస్తుందని కనుక నువ్వు చేయగలుగుతున్నావంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి వండర్ఫుల్గా పెరుగుతుంది. నీ ఎమోషనల్ బాండేజ్ పోతుంది. చూడు, ఊరికి ముసలివాళ్ళం అయ్యే కొద్దీ మాట్లాడితే ఏడుపు వస్తుంది, బెంగపడతాం. ఎప్పుడైతే నీ ప్రాణశక్తి పెరుగుతుందో ఏడుపులు, దుఃఖాలు రావు, ఎమోషన్స్ కూడా ఉండవు. ఏ పని జరుగుతున్నప్పుడు ఆ పని పరమాత్మతత్వ పని అనుకొని చేస్తావు, ఆ పని లేనప్పుడు కూడా పరమాత్మతత్వ పని అనేటువంటి నిశ్శబ్దంగా హాయిగా ఉండగలుగుతావు. ఎలా మనం ఇలా సంతోషంగా హాయిగా ఉండాలనే మన ఉపనిషత్తుల ఋషులు చెప్పారు తప్ప ఎక్కడో నువ్వు పదమ్మ గుడి కట్టించు, గోపురం కట్టించు, లేదా దేశ సేవ చేయి, ఆకాశానికి వెళతామని వాడు చెప్పాలి. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఉద్ధరాత్మనే అనేటువంటి చెప్పాడు కదా. నన్ను నేను ఎప్పుడైతే ఉద్ధరించుకుంటానో నా మనసు నాకు మిత్రువు. నేను సరిగా ఉద్ధరించుకోలేదో నా మనసే శత్రువు. ఎప్పుడైతే నా మనసులో ఏముందో నేను బయటే అది చూస్తాను, దుఃఖపడుతూ ఉంటాను. నేను ఉద్ధరించుకున్నాను అనుకో, నా మనసు లోపల శాంతి, సంతోషమే, ఆనందమే ఉంటే నాకు బయటలో ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ఆనందం, సంతోషం జరుగుతుంది. అందుకని ప్రేమ అంటే మాట కాదు, లోపల నీ దగ్గర ఉన్నటువంటిది అంతా ఒకటేను, నాకు వాళ్ళకి తేడా లేదు అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి. ఇదేమీ అంత తేలికైన విషయం కాదు. ఎందుకు? జీవత్వంలో ఫస్ట్ వచ్చేదే భేదం. ఎవరినన్నా చూడు, వాళ్ళు ఇట్లా నేను ఇట్లా, ఎక్కడ పోయినా మా ఆశ్రమం గొప్పది, అవతల వాళ్ళ గొప్పది, ఇదేదో చెప్తున్నావు కానీ ఇది బాగా చెప్పలేదు, ఇది బాగా ఇంతే తప్ప ఉన్నది ఒకటేను. ఆ ఒకటితోటి నేను ఎలా అవగాహన పెంచుకొని కనెక్ట్ అవ్వాలనేటువంటి బుద్ధి మనకి తక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడు వస్తుంది ఆ బుద్ధి? నీ బుద్ధిని వికాసం చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. బుద్ధి వికాసం చేసుకోవాలంటే నీ దగ్గరే ఉన్నటువంటి నీ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఏంటి? సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మతత్వం నా దగ్గరే ఉందనేటువంటి జ్ఞానం అనేటువంటి ఆలోచన నీకు వచ్చిన తర్వాత, భౌతిక విషయాలని నీకు విలువ తగ్గిపోతూ ఉన్న తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానం నీకు అపారంగా పెరిగిపోతూ ఉంటుంది. దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి? స్ఫురణ, ఎరుక. అసలు సృష్టి ఉందని ఎవరు తెలుస్తుంది? నా శరీరం ఉందని ఎవరు తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నేను మాట్లాడుతున్నది ఎవరికి తెలుస్తుంది? నాకేం తెలుస్తుంది. ఇన్ని లేవంటున్నాను, ప్రాణం లేదు, మనసు లేదు, సౌండ్స్ పేరు లేదు, ఏమి లేవంటున్నాను. కానీ నేను లేను అనేటువంటి విషయం నేను చెప్పటం లేదు కదా. ఆ నేను అనేది జ్ఞానం. ఆ నేను అనేటువంటి జ్ఞానాన్ని పెంచుకోవటమే కాన్షియస్నెస్. అంటే ఎప్పుడు పెంచుకుంటావు? ఇదంతా సహజము, ఈ సహజానికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, సహజంగాని శక్తి ఉంది, అది నేను అన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, జ్ఞానము, విజ్డము, ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ పెరుగుతుందో నువ్వు దేనికి దుఃఖపడవు, ఏది కోరుకోవు. పొరపాటున ఏదైనా కోరుకుంటే నువ్వు కోరుకోకపోయినా నీకు అవసరమైనవన్నీ నీ దగ్గరికి వస్తుంటాయి. ఎందుకు? ఆ భగవతత్వ శక్తిగా నువ్వు నీ దగ్గరే కదా ఉంది అని చెప్పారు ఋషులు. చూద్దాం, రేపు నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 55.